పేదవాడి ఆకలి కేకలకు స్వస్తి వాక్యం. అన్నాన్ని పిలిచిన వెంటనే నేనున్నా అంటూ మళ్ళీ ముందు నిలిచిన అన్న క్యాంటీన్లు మేము సిద్ధం అంటున్నాయి. తెలుగుదేశం అభయాస్తం. అన్న క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం. త్వరలో మళ్ళీ 5 రూపాయలకే భోజనం. సీఎం ఆదేశాలతో అన్న క్యాంటీన్లు తెరిచేందుకు అధికారుల చర్యలు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మళ్ళీ పేదవాడి కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. పెండింగ్లో ఉన్న మరో 19 క్యాంటీన్లను పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఎందరో పేదవాళ్ళ కడుపు నింపిన అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభ పనులు చకచకా సాగుతున్నాయి. తెలుగుదేశం హయాంలో నెలకొల్పిన క్యాంటీన్లో కొన్ని పాడవగా మరికొన్ని చోట్ల వేరువేరు ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి రాగానే క్యాంటీన్లు ప్రారంభించేందుకు సంతకం చేశారు. చంద్రబాబు ఆదేశాలతో వీటిని వినియోగంలోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు అన్న క్యాంటీన్ల పునఃప్రారంభం చేసే నిర్ణయం తీసుకున్న చంద్రబాబుపై ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడంపై ప్రజల జయజయలు. టీడీపీ పేదవాడి ఆకలి తీరుస్తుందంటున్న అభిమానులు. పాత క్యాంటీన్లు తెరవడంతో పాటు మరికొన్ని కొత్తగా ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గతంలో 184 వరకు అన్న క్యాంటీన్లు ఉండేవి. మరో 19 క్యాంటీన్లకు సంబంధించిన షెడ్ పనులు పెండింగ్లో ఉండిపోయాయి. ఇప్పుడు వాటిని పూర్తి చేసి మొత్తం 203 క్యాంటీన్లను సెప్టెంబర్ 21లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది. గత తెలుగుదేశం పార్టీ పాలనలో నిత్యం 30,000 నుంచి 35,000 మంది అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవారు. ఒక్కో పూటకు ₹5 చొప్పున అల్పాహారంతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేవారు. ఆటో రిక్షా డ్రైవర్లు, హమాలీలు, కూలీలు, చిరుద్యోగులు ఇలా ఎంతోమంది వీటిని ఆశ్రయించి ఆకలి తీర్చుకున్నారు. హోటళ్లకు, మెస్లకు వెళ్ళి ఎక్కువ డబ్బులు ఖర్చు తినలేని వారికి అన్నా క్యాంటీన్ భరోసా. ఇతర ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం పట్టణాలకు వచ్చిన పేదల ఆకలి తీర్చుకునేందుకు ఎక్కువ డబ్బులు వెచ్చించి హోటళ్లను ఆశ్రయించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ దుస్థితి తప్పబోతుంది.